భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో ఘనంగా నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భవానీలు. కర్నూలులో మొట్టమొదటి లగ్జరీ ఎగ్జిబిషన్ ప్రారంభం. హైదరాబాద్లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది. మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. ఖాతర్లో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళ్తే, మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని బిల్డింగ్స్ కాలనీలో ఘనంగా నిర్వహించిన దుర్గాదేవి పూజా కార్యక్రమంలో పాల్గొన్న భవానీలు. భజనకు అందరము పోదాము పోదాము భజనకు పోదాము భజనకు అందరము పోదాము పోదాము మానుకోట జిల్లాలో మానుకోట జిల్లాలో కొన్ని మండలంలో భక్తులారా బిల్డింగు కాలనీలో బిల్డింగు కాలనీలో అమ్మావు కనకదుర్గ అమ్మావు కనకదుర్గ వేల వేల వందనాలు తల్లి కాపాడు తల్లి వేల వేల వందనాలు కరుణించి మమ్ముల కాపాడు తల్లి వేల వేల వందనాలు కరుణించి మమ్ముల కాపాడు తల్లి వేల వేల వందనాలు కరుణించి మమ్ముల కాపాడు తల్లి వేల వేల వందనాలు ప్రతిరోజు నీ బండి చేయుతుంటుంది మేము వేల వేల వందనాలు ప్రతిరోజు నీ బండి చేయుతుంటుంది మేము కోలాట పాటలకు వేల వేల వందనాలు కోలాట పాటలకు అన్నదానం మేము చేయుతుంటాం తల్లి వేల వేల వందనాలు అన్నదానము మేము చేయుతుంటుంది ఆరోగ్యము కాపాడు తల్లి వందనాలు అమ్మ వేల వేల వందనాలు తల్లి అమ్మ కనకదుర్గ.
హైదరాబాద్లో ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది పురాణాపూల్లో నీట మునిగిన శివాలయం ఆలయంలోనే చిక్కుకుపోయిన పూజారి కుటుంబం ఆలయం పైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూపులు. ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా ఇంద్రారెడ్డిలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మేరకు ఏ వర్గానికి ఎంత బాకీ ఉందో ప్రజలకు తెలియజేస్తూ బాకీ కార్డు విడుదల చేసిన కేటీఆర్, హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నాయకులు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని హామీలు ఇచ్చింది, ఏ రకంగా మోసం చేసింది, ముఖ్యంగా గ్యారంటీల పేరిట గారడీ చేసి ఎట్లా తెలంగాణ ప్రజల్ని వంచింది అని చెప్పడానికి వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడంతా కూడా చూశారు. కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ప్రజలు వేటిని నమ్మైతే మోసపోయి ఓట్లేసినారో ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు, వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం చుడుతున్నాం. ముందుగా పెద్దలు మత్స్యనాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు, జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ, మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి తమ్ముడు, ఇవందరికి ఇవ్వాలి, అందరికి ఇచ్చింది అందరు చేస్తూ ఇవాళ మీ ముందు విడుదల చేస్తూ ఉంటాం. రైతులకు రైతు బంధు రుణమాఫీ, కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, వృద్ధులకు నెలకు 4,000, చదువుకునే విద్యార్థులకు స్కూటీలు, అన్ని రకాల వరికి క్వింటాకు 500 బోనస్ బాకీ, చాలా మందికి గృహజ్యోతి కింద 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం, విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ. ఇలా తెలంగాణలోని 4 కోట్ల మంది ప్రజలకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పడిన బాకీని ఇంటింటికి తెలుపుతాం, మా మీద కేసులు పెట్టిన భయపడమని కేటీఆర్ అన్నారు. ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి, చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ, అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ. 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ, రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి ఈ బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు
లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ బీర్లా ఐలయ్య రాజకీయ వ్యభిచారం మానుకో, కాంగ్రెస్ పార్టీలో ముసలం. బీర్లా ఐలయ్య వర్సెస్ మందుల సామేల్. ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్యపై సొంత పార్టీ ఎమ్మెల్యే మందుల సామేల్ సంచలన వ్యాఖ్యలు. బీర్లా ఐలయ్య కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని చూస్తున్నాడు. మదర్ డైరీ ఎన్నికల్లో మా ప్రాంత నాయకులు కొంతమంది బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నారు. మీ బంధుత్వం కోసం కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టకు. మదర్ డైరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే నైతికంగా బాధ్యత వహిస్తూ బీర్లా ఐలయ్య రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. అందుకోసమనే ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లా ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లుంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తుందని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళకి తీసుకుపోయండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. కానీ పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా కనుక ఏ వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? డీసీసీ నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డీసీసీ అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ ను బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారాస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. ఇవాళ జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ మీరు చేసే పనేటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు దాకితే మన గుండె మీద ముళ్ళు దాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం. అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లా గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు. డీసీసీ అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటున కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం కుదుర్చుకున్నారు నాకు తెలియదు. అసలు బీఆర్ఎస్ తోనే అలయన్స్ పెట్టుకునే దమ్ము అవకాశం ఎవరిచ్చింది మీకు? పీసీ చెప్పిందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారపూరిత వైఖరి, నియంతృత్వ పోకడలతో ఎల్ఎన్టీ లాంటి ప్రపంచంలోనే పేర్నిక కలిగిన సంస్థ వెళ్లిపోయింది. కోవిడ్ లాంటి కష్ట సమయాల్లో నష్టాలు వచ్చినప్పుడు రాష్ట్ర విభజన సమయంలో అపోహాలను తట్టుకొని నిలబడ్డ ఎల్ఎన్టీ సంస్థ ఇప్పుడు ఎందుకు వెళ్లిపోయింది? వారికి 2070 వరకు లీజుకు ఉంది. తెలంగాణ రైసింగ్ అని అంటున్నారు. మరి ఎల్ఎన్టీ సంస్థ ఏ కారణంతో వెళ్లిపోయిందని కేటీఆర్ అన్నారు. సంస్థ ఎంత ఇబ్బంది ఎదుర్కొంది అంటే ఇప్పటికీ ఒక ప్రముఖ సంస్థ, అదేం చిన్న ఆషామాషి సంస్థ కాదు,
ప్రపంచంలోనే పేరెన్నిక కలిగిన ఒక ఇన్ఫ్రా కంపెనీ, అది పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ. ఇంకా వాళ్ళకు 2070 దాకా ఉంది ఇక్కడ లీజు. హైదరాబాద్ మెట్రోది పీపీపీలో 2070 దాకా ఉంది వాళ్ళకు, ఇంకా 45 ఏళ్ళు ఉంది. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇవాళ ఎందుకు ఎల్ఎన్టీ అనే సంస్థ ఇక్కడ నుంచి వెళ్ళిపోయింది? దానికి ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నెంబర్ 1, మా క్వశ్చన్ ఎందుకు పోయింది, ఎందుకు మీరు పంపించారు అర్ధాంతరంగా, ఏ కారణం చేత ఆ సంస్థ ఇక్కడ నుంచి నిష్క్రమించింది? కరోనా కష్టకాలం ఎదుర్కొన్నది, నష్టాలు వస్తే ఎదుర్కొన్నది, రాష్ట్ర విభజన తర్వాత ఏదో రైడర్షిప్ తగ్గుతుందనే అపోహలను తట్టుకొని నిలబడ్డది. ఇన్నిటి తర్వాత ఇలా సంస్థ వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. హైదరాబాద్ ఉజ్వలంగా, ఒకవైపు మీరే చెప్తున్నారు కదా తెలంగాణ రైజింగ్ అని, మరి అంత రైజింగ్ అంటే ఎందుకు పారిపోయే పరిస్థితి వచ్చింది ఎల్ఎన్టీ చెప్పాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాను. మద్యం దుకాణాల గడువు ముగుస్తున్న నేపథ్యంలో మద్యం దుకాణాల నిర్వహణ కోసం దరఖాస్తుల స్వీకరణ పెద్దపల్లి జిల్లా మద్యపాన నిషేధ ఆబ్కారీ శాఖ కార్యాలయంలో శుక్రవారం మొదలైంది. జిల్లా ప్రొబేషనరీ అండ్ ఎక్సైజ్ అధికారి మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, అనంతరం 23న జిల్లా కలెక్టర్ సమక్షంలో లక్కీ డ్రా ద్వారా దుకాణాలను కేటాయిస్తామని, పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న 74 మద్యం దుకాణాల నిర్వహణ కోసం 15% గౌడ సామాజిక వర్గానికి, 10% ఎస్సీలకు, 5% ఎస్టీలకు మద్యం దుకాణాలకు రిజర్వేషన్ కల్పిస్తూ గతంలో 2 లక్షలు ఉన్న లైసెన్స్ ఫీజును 3 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని తెలిపారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 5 అప్లికేషన్లను అందుకున్నామని తెలిపారు. గతంలో మాదిరిగానే లక్కీ డ్రా ద్వారా పారదర్శకంగా షాపుల కేటాయింపు జరుగుతుందని జిల్లా ప్రొబేషనరీ ఎక్సైజ్ ఆఫీసర్ మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇప్పుడు డిసెంబర్ 1 నుంచి, అంటే 25 డిసెంబర్ 1 నుంచి 27 నవంబర్ 30 వరకు నోటిఫై చేస్తున్నాం షాప్స్. అయితే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఇంతకుముందు 77 షాపులు ఉండేవి. రామగుండంలో కొంచెం ఎక్కువ షాప్స్ ఉన్నాయనే ఉద్దేశంతో కమిషనర్ గారు ఎక్కడైతే సేల్స్ ఎక్కువ ఉన్నాయో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఒక 3 షాపులు తీసాం. కాబట్టి మనకి ఇప్పుడు జిల్లాలో మొత్తం 74 షాపులు ఉన్నాయన్నట్టు. అయితే దీనికి ఈ రోజు నుంచి 26 తారీఖు నుంచి 18 తారీఖు వరకు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకుంటాం. 18 తారీఖు తర్వాత 23 తారీఖు నాడు లాటరీ కండక్ట్ చేస్తాడు, కలెక్టర్ సమక్షంలో జరుగుతుంది. 25 నాడు నిన్న అయిపోయింది మన రిజర్వేషన్స్. మన జిల్లాకు సంబంధించి 13 ఏమో గౌడ్స్కు, 8 ఏమో ఎస్సీ వాళ్ళకు రిజర్వ్ అయి ఉన్నాయి. అది కలెక్టర్ గారు లాటరీ పద్ధతి ద్వారా తీసి అది ఫైనలైజ్ చేసేసాడు. మన గెజిట్లో అవి పొందపరిచాము. పేమెంట్ వీళ్ళు ఇమీడియట్గా 23 తారీఖు నాడు 23 తారీఖు పేమెంట్ చేశారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. షాప్స్ 1-12 నుంచి స్టార్ట్ అవుతాయి. తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే A4 షాప్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు 3 ఫోటోలు ఉండాలి కంపల్సరీ. తర్వాత వీళ్ళ ఎలిజిబిలిటీ ఏంటంటే 21 సంవత్సరాల కంటే 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎక్సైజ్ యాక్ట్ కింద ఎట్లాంటి కన్విక్షన్ ఉండకూడదు, ఎక్సైజ్ రెవెన్యూలో డిఫాల్టర్ కాకూడదు, ఇన్సాల్వెంట్ బై కాంపిటెంట్ కోర్టు ఏదైనా ఇన్సాల్వెన్సీ కూడా ఉండకూడదు ఇవన్నీ. తర్వాత ప్రతి అప్లికేషన్కు నాన్ రిఫండబుల్ 3 lakhs డీడీ కానీ చాలన్ కానీ డైరెక్ట్గా కట్టచ్చు అన్నట్టు. 3 కలర్ ఫొటోస్ బోత్ అప్లికెంట్ అండ్ ఆథరైజ్డ్, అంటే ఆ రోజు ఎవరన్నా వేరే వాళ్ళు వస్తే కూడా వాళ్ళ పేరు మీద కూడా మేము పాస్ ఇస్తాం అన్నట్టు. 3 ఇది చేయాలి. సెల్ఫ్ సర్టిఫైడ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పెట్టాలి కంపల్సరీ. ఇప్పుడు రిజర్వ్డ్ కేటగిరీలో అప్లై చేస్తే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ పెట్టాలి, లేదా సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టి ఇచ్చినా తీసుకుంటాం. కానీ 15-11-25 వరకు వాళ్ళు వ్యాలిడ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. లేకపోతే వాళ్ళ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే కడతారో అది ఫోర్ఫిట్ చేస్తాము. తర్వాత వాళ్ళకి షాప్ కూడా క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఒకవేళ ఇమీడియట్గా క్యాస్ట్ సర్టిఫికేట్ దొరకకపోతే సెల్ఫ్ అటెస్టెడ్ ఉంటుంది, వాళ్ళు ఇవ్వచ్చు అప్లికేషన్. కానీ 15-11 వరకు సబ్మిట్ చేయాలి. ఒక్కరు ఎన్నైనా అప్లికేషన్ చేయొచ్చు, ఒక షాప్కే కాకుండా. ఎన్ని షాపులు 74 షాపులు ఉన్నాయి. మన 74 షాపుల్లో కూడా వేసుకోవచ్చు, ఎన్ని అప్లికేషన్లైనా వేసుకోవచ్చు. ఒకరు ఇంతకుముందు లేకుండా ఆ ప్రొవిజన్ ఈసారి అది కూడా పెట్టినాం అన్నట్టు. తర్వాత వీళ్ళంతా కూడా మన ఎక్సైజ్ యాక్ట్ రూల్స్, రీటైల్ రూల్స్ ప్రకారం షాపులు నడిపించాలి. రిజర్వేషన్ కింద 21 షాప్స్ ఉన్నాయి, అంటే 13 బీసీ, 13 గౌడ్స్, 8 ఎస్సీ. ఎస్టీకి లేవు మనకి. ఇది ఎందుకంటే స్టేట్ అనేది 5% తీసుకొని చేస్తారు అన్నట్టు. మన ఎస్టీ పాపులేషన్ లేదు కాబట్టి మనకు రాదు. ఓన్లీ ఎస్సీ అండ్ గౌడ్స్కే వచ్చింది.
ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కదా సార్? ఈ రోజు నుంచి ఇప్పటికి ఎన్ని? ఇప్పుడు ఐదు అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం ఈ రోజు ఇప్పుడే ఇంతకుముందు ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి 5 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నాం సార్. లాస్ట్ టైం ఎన్ని వచ్చినాయి సార్ టోటల్? లాస్ట్ 2022 వచ్చినాయి లాస్ట్ టైం జిల్లా మొత్తం. ఇంతకుముందు 2 లక్షలు ఉండేది లాస్ట్ టైం. ఈసారి 74 అప్పుడు 77 ఉంటే ఇప్పుడు రామగుండంలో 3 షాపులు 27 ఉంటే 24 చేసినాం కాబట్టి 79 షాపులు అయినాయి. మన జిల్లాలో 77 నుంచి 74 తగ్గించారు, వేరే జిల్లాలకు ట్రాన్స్ఫర్ చేసినారు. ఎక్కడైనా పరిశ్రమలు పెట్టినా అక్కడ చిన్న చిన్న గుండాలు ఆకు రౌడీలు మామూలు ఇవ్వాలని బెదిరిస్తారు. కానీ తెలంగాణలో పరిస్థితి అంతా దారుణంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా బెదిరించే స్థాయికి వచ్చారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో ఫ్రీ బస్ సౌకర్యం వల్ల మెట్రోకు నష్టం వస్తుందని ఎల్ఐన్టీ సిపిఓ అభిప్రాయం వ్యక్తం చేసినందుకు ఆయనను వెంటనే జైలుకు పంపండని రేవంత్ రెడ్డి ఆదేశించడం దారుణమని ఆయన అన్నారు. ఎవరినైనా ప్రశ్నిస్తే జైల్లో వేస్తానని డాగులు వేస్తూ రేవంత్ రెడ్డి నియంతలా ఉత్తర కొరియా పొట్టోడిలా వ్యవహరిస్తున్నాడని కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. మళ్ళేం భయం కూడా లేదు, సిగ్గుపడు కూడా లేదు, నిస్సిగ్గుగా ఎల్ఎన్టీ సిఎఫ్ఓని తీసుకుపోయి జైలు లేమని చెప్పిన నేను. శంకర్ రామన్ అనే ఒక సిఎఫ్ఓ గారు ఎల్ఎన్టీ ఏమన్నాడు? ఆయన పాపం ఫ్రీ బస్సు పెట్టినరు కానీ మాకొచ్చే నష్టాల గురించి ఆలోచన చేయలేదు. మాది పీపీపీలో ఉన్నది. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. మేము పెట్టుబడి పెట్టినాం ఇలా, మరి హైదరాబాద్లో ఫ్రీ బస్సు పెడితే మాకు కొంత నష్టం వస్తుంది కదా, మరి మామూలు కూడా చూసుకోవాలి కదా అన్నట్టు ఏదో అన్నాడు ఆయన. ఏమన్నా జైలు వేయండి, వాడిని జైలు వేయండి అంటే ఏంది నువ్వేమన్నా నియంతవా, నువ్వు ఇడీ అమీన్వా, లేకపోతే నువ్వేమన్నా ఆయన నార్త్ కొరియాలో ఉంటాడు ఒక ఆయన పుట్ట ఆయన పేరుందా కిమ్ గాయనవా, ఎవరు పోయి నువ్వు అసలు ఎవరు పడితే వాళ్ళని జైలు వేస్తావా నువ్వు? ఇంత అన్యాయం, ఇంత అరాచకం ఎట్లా కనబడుతుంది నీకు అర్థం కాదు. అంతంత పెద్ద పెద్ద సంస్థలు ఊకుంటాయి అనుకుంటున్నావా? వాళ్ళకేం వేరే మార్గాలు లేవా? అంటే నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడతా, నీ అహంకారపూరితంగా ఎవరిని పడితే వాళ్ళని జైలు వేస్తా, ఇంత అన్యాయమా? ఇంకొక దారుణమైన మాట ఏంటంటే నేను చేసిన పథకాన్ని తప్పు పడతావా గంతోళ్ళ మీరు అన్నట్టు జైలు వేస్తా అంటే మీ తప్పులు ఎత్తి చూపితే జైలు వేసేస్తారా మీరు? ఇంత అరాచకమా? సమస్యను సామరస్యంగా ముఖ్యమంత్రి అంటే ఆయన పరిష్కరించాలి. వార్నింగ్లు ఇచ్చుడు, డాగేసుడు, కచ్చా డాగులేసుడు, ఉంటావా పోతావా అని ఇంకా బెదిరించుడు. ఇంకో పేపర్లో చూపెడతానండి మీకు కావాలంటే. ఓ స్పీచ్లో చెప్తున్నాడు ముఖ్యమంత్రి. ఎల్ఎన్టీకి కేసీఆర్ అంటే కేటీఆర్ అంటే ఇష్టం ఉండొచ్చు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాద పెట్టుకోండి అంటే ఇక ఓపెన్ దాదాగిరి. వాళ్ళేమైనా మా చుట్టాలా, మాకేమైనా వాళ్ళకేమైనా మాకు వ్యాపార భాగస్వామ్యం ఉందా? ఎల్ఎన్టీకి నేను కేసీఆర్ గారు ఎందుకు ఇష్టం ఉంటామండి నాకు అర్థం కాదు. ఆయన తిక్కలోడు కానీ వాళ్ళ మీద డాగేసుడు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అవసరమైతే తప్ప బయటికి రాకూడదు. రేపు వికారాబాద్ జిల్లాలో అన్ని విద్యా సంస్థలకు సెలవు. పర్యాటకులు ఎవరు కూడా వికారాబాద్కు రాకూడదు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ భారీగా వాగులు ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయకూడదు. జిల్లాలో ప్రాజెక్ట్స్ దగ్గరికి ఎవరు కూడా వెళ్ళకూడదు. రెడ్ అలర్ట్ ఘోషిత చేయడం జరిగింది. సో భారీ వర్షం అతి భారీ వర్షంకి ప్రొడక్షన్ ఉంది మనకి రేపు వరకు. దయచేసి మనకి వీకెండ్ కూడా ఉంది, ఈరోజు ఫ్రైడే సాటర్డే రాబోతుంది. సో దయచేసి హైదరాబాద్ ఎవరైనా టూరిస్ట్ వస్తూ అనుకుంటే దయచేసి మనము ఎవరిని అలౌ చేయము. ప్లీజ్ బీ సేఫ్ ఇన్ యువర్ హోమ్స్. మీరు మీ ఒంట్లో క్షేమంగా సేఫ్గా ఉండండి. అండ్ సిమిలర్గా మన వికారాబాద్ జిల్లా ప్రజలకి కూడా అందరికీ కోరుతున్నాము, మీకు అవసరం ఉంటే అతి అవసరం ఉంటే మాత్రమే మీరు అప్పుడు మీ ఇంటి నుంచి బయట రండి. అదర్వైజ్ ప్లీజ్ ట్రై టు మెయింటైన్ ఇన్ యువర్ హోమ్స్ ఆల్సో. రేపు వరకు కూడా మనము స్కూల్స్కి ఈ రోజు కూడా సెలవు ఇచ్చాము, రేపు కూడా ప్రకటిస్తున్నాము దట్ రేపు కూడా మన స్కూల్స్ ఇంక్లూడింగ్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ బోత్ విల్ బి షట్. సో పిల్లలు కూడా మీ ఇంట్లో సేఫ్గా ఉండండి అని అనుకుంటాను. ఇప్పటి వరకు అయితే మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ ప్రాపర్టీ అండ్ లైఫ్ ఎక్కడైనా. కొన్ని పోల్ట్రీ దగ్గర మనకి డ్యామేజ్ అయినాయి, ఇది మూసి వికారాబాద్ మండల్లో. అది కూడా మనము ఇది తగ్గించిన తర్వాత మొత్తం టీమ్స్ పెట్టేసి సర్వే చేసేసి వాళ్ళకి కంపెన్సేషన్ అందుతుంది. అంటే ఎక్కడైనా అది కుంగిపోతున్నాయి అంటే ఓవర్ఫ్లో అవుతున్నాయి, మనం ఒక ట్రాక్టర్ పెడుతున్నాము. లాస్ట్ టైం కూడా ఒక తాండూలో ఒక ఇన్సిడెంట్ సంఘటన జరిగింది. అతను పోవద్దు అని చెప్తే కూడా ఆయన కొద్దిగా పోయారు కాబట్టి ప్రాణ నష్టం జరిగింది. ఈసారి దయచేసి ఎక్కడైనా వద్దు చెప్తే ఖచ్చితంగా మీరు జస్ట్ 2 days అండి జరగాల్సిన జరుగుతుంది. మనము పోతే కూడా ఏం లాభం ఉండదు. ఫస్ట్ ప్రాణం ఉంటే ఏమైనా రేపు చేయగలుగుతాము. దయచేసి మీ ప్రాణం కాపాడండి, మనము కూడా మీతో పాటునే ఉంటాము.
ఏమైనా మీ నష్టం జరుగుతూ ఉంటే అగ్రికల్చర్ దగ్గర గవర్నమెంట్కి పంపించి మనము దయచేసి మీకు అది నష్టపరిహారం కూడా అందిస్తాం. జిల్లాలో ఏమైనా పంటలు ఎన్ని పంటలు నష్టమైనా ఇప్పుడు వరకు మనము లెక్క ఇప్పుడు పెడతాము. ఇది వర్షం అయిన తర్వాత టీమ్స్ పంపించి అది మొత్తం ఏకర్ వైజ్గా మనము అది సహకరిస్తాం. మంత్రి జూపల్లి ఇలాకాలో హైడ్రా తరహా కూల్చివేతలు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలంలో రోడ్డు పక్కల ఉన్న దుకాణాలను కూల్చివేసిన అధికారులు. కొన్నేళ్లుగా ఇక్కడ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా కూల్చారని ఆవేదన వ్యక్తం చేసిన చిరు వ్యాపారులు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.